వెల్కమ్ టు M1 న్యూస్. అర్హులైన పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన కడియం శ్రీహరి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్లో ఎంఆర్ఓ బాహుసింగ్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలకు రేషన్ డీలర్ల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని కార్డులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రేషన్ కార్డుల ద్వారా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ సంతోష్, ఎంపీడీఓ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పేసర రమేష్, సీనియర్ కార్యకర్తలు, మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ సర్పంచ్లు, మండలంలోని డీలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పంపిణీ చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ధర్మసాగర్ మండల తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, వేదిక పైన మన గౌరవ సర్పంచులందరూ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రేషన్ షాప్ డీలర్లు, మిత్రులందరికీ, లబ్ధిదారులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కార్డ్ అనేది మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశపెట్టడం జరుగుతున్నది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా గతంలో రేషన్ షాపులలో జరిగిన అవకతవకలను అరికట్టడానికి ఒక్కసారి స్మార్ట్ రేషన్ కార్డు తీసుకొని రేషన్ షాప్కి పోతే దీన్ని మనం స్వాప్ చేస్తే ఈ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఎన్ని బియ్యం ఇవ్వాలనేది బోర్డు మీద డిస్ప్లే అవుతుంది. కాబట్టి ముగ్గురు ఉంటే 18 కిలోలు, నలుగురు ఉంటే 24 కిలోలు, 5గురు ఉంటే 30 కిలోలు అనేది నెంబర్ ఆఫ్ టోటల్ మెంబర్స్ నెంబర్ ఆఫ్ కేజీస్ అనేది వస్తుంది. కాబట్టి డీలర్ కూడా ఏమీ ఇబ్బంది పడకుండా వాళ్ళకు ఎన్ని బియ్యం ఇవ్వాలో అన్ని బియ్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ఒకవేళ మీ గ్రామంలో రేషన్ ఇచ్చినప్పుడు మీరు అందుబాటులో లేకపోతే, వేరే గ్రామంలో ఏదైనా పని మీద మీరు వెళ్ళి ఉంటే అక్కడ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మీరు బియ్యం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడవది, గతంలో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ లేదా రేషన్ కార్డ్స్ అన్నీ కూడా ఇంటి యజమాని అయిన భర్త పేరు మీదనో తండ్రి పేరు మీదనో ఉండేది ఈ కార్డ్స్ అన్నీ. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా, ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా ఇంటి యజమానిరాలు అంటే మహిళల పేరు మీద ఈ కార్డ్స్ ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రేపు ఇది మనకు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. రేపు ఆరోగ్యశ్రీకి ఈ కార్డు ఉపయోగపడుతుంది. రేపు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా ఈ కార్డు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి రేషన్ కార్డును మీరు జాగ్రత్తగా భద్రపరచుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, ఇంతకుముందు మన జాన్ చెప్పినట్టుగా, అరుణ చెప్పినట్టుగా ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి ఇప్పుడు రేషన్ షాప్లో వాళ్ళ కోటా తీసుకుంటున్నారు. గతంలో డీలర్ దగ్గర 4 బస్తాలు, 5 బస్తాలు, 6 బస్తాలు బియ్యం మిగిలిపోయాయి. అవి అక్రమ రవాణా, అవినీతి జరిగాయి. అలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుందని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా, పేద వర్గాలందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టాలి. మనం దొడ్డు బియ్యం ఇస్తే వాళ్ళు తీసుకోవడం లేదు. దొడ్డు బియ్యము ముఖవాసన వస్తున్నాయి, దొడ్డు బియ్యంలో నూకలు కూడా ఉంటున్నాయి. సందర్భంగా కోరుతున్నాం. గతంలో ఉన్న ఎమ్మెల్యే పనితీరు మీరు చూశారు. ఈ 2.5 సంవత్సరాలలో
నా పనితీరు కూడా మీరు చూస్తున్నారు. దాదాపు మీతో నాకు 32 సంవత్సరాల అనుబంధం ఉన్నది. ఈ 32 సంవత్సరాల అనుబంధంలో నేను మీకు తలవంపులు తీసుకురాలేదు. మీ ఎమ్మెల్యే ఎవరు అంటే ఒకప్పుడు పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు. ఇవాళ మీ ఎమ్మెల్యే ఎవరు అంటే మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని మీరు తల ఎత్తుకుని చెప్పే విధంగా నేను పనిచేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే మీ అందరినీ నేను కోరుతున్నా, మనం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక పనిచేసే సర్పంచ్ని